నటుడు విజయ్ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనం సృష్టించాడు. టీవీకే తరపున పోటీ చేసిన 10-12 మంది తప్ప మిగిలిన వారు పెద్దగా పరిచయస్తులు కాదు. కానీ వారంతా విజయ్ కటౌట్తో గెలిచారు. విజయ్ డ్రైవర్ కుమారుడు శబరినాథన్తో పాటు సామాన్యులు విజయాల్ని అందుకున్నారు. ఒక ఓటు తేడాతో టీవీకే అభ్యర్థి విజయం సాధించాడు. ఇప్పుడు మస్కట్ నుంచి వచ్చిన విజయ్ అభిమాని ఓటేయడంతోనే అతను వేసిన ఆ ఒక్క ఓటుతోనే టీవీకే అభ్యర్థి గెలిచాడు. శివగంగై జిల్లా తిరుపత్తూరులో టీవీకే అభ్యర్థి శ్రీనివాసకు 83,376 ఓట్లు రాగా డిఎంకే మంత్రి పెరియ కరుప్పన్కు 83,375 ఓట్లు వచ్చాయి. ఒక్క ఓటు కూడా ప్రజాస్వామ్యంలో ఎంత మార్పును తీసుకురాగలదో ఈ ఫలితం నిరూపించింది. ఒక్క ఓటుతో తమ నేత ఓడిపోవడంతో డిఎంకే శ్రేణులు నిరాశపడ్డాయి. ఓమన్ నుంచి ఓటు వేయడానికి వచ్చిన విజయ్ అభిమాని మణికందన్ తనకు గర్వంగా ఉందని సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇక ముఖ్యమంత్రి స్టాలిన్ టీవీకే పార్టీకి చెందిన విఎస్ బాబు చేతిలో ఓడిపోవడం 15 ఏళ్ల నాటి అవమానానికి విఎస్ బాబు తీర్చుకున్న ప్రతీకారంగా తమిళనాట చర్చ జరుగుతోంది. ఒకప్పుడు స్టాలిన్ గెలుపు కోసం పనిచేశారు విఎస్ బాబు. 2011లో నార్త్ చెన్నై నుంచి స్టాలిన్ గెలిచారు. కానీ 2,700 ఓట్ల స్వల్ప మెజారిటీ మాత్రమే వచ్చింది. దీనికి బాబునే బాధ్యుడిని చేస్తూ ఆయన్ను పదవి నుంచి తప్పించింది డిఎంకే పార్టీ. సరైన సమయం కోసం వేచి చూసిన విఎస్ బాబు 2026 ఫిబ్రవరిలో విజయ్ స్థాపించిన టీవీకే పార్టీలో చేరాడు. అదే ఆయన రాజకీయ జీవితంలో కీలక మలుపుగా మారింది. అవమానంతో బయటకు వెళ్లిన వ్యక్తి చేతిలోనే ఓటమి పాలు కావడం స్టాలిన్కు రాజకీయంగా పెద్ద దెబ్బ. లాటరీ కింగ్ మార్టిన్ కుటుంబ సభ్యుల్లోని ముగ్గురు 3 వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేసి విజయం సాధించారు. మార్టిన్ అల్లుడు టీవీకే పార్టీ నేత ఆదవ్ అర్జున్ రెడ్డి విల్లివాక్కం నుంచి విజయం సాధించారు. మార్టిన్ భార్య లీమా రోజ్ లాల్గుడి నుంచి అన్నాడీఎంకే టికెట్పై పోటీ చేసి గెలిచారు. పుదుచ్చేరి ఎన్నికల్లో మార్టిన్ కుమారుడు జోస్ ఎన్డీఏ మిత్రపక్ష పార్టీ లక్ష్య జననాయక కక్షి తరపున పోటీ చేసి గెలిచారు. మార్టిన్ గ్రూప్ టర్నోవర్ 15,000 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఎన్నికల బాండ్ల రూపంలో రాజకీయ పార్టీలకు 1,300 కోట్లు విరాళంగా ఇచ్చి గతంలో ఈడీ విచారణను సైతం ఎదుర్కొన్నారు లాటరీ కింగ్ మార్టిన్.